కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. ఇంకో క్వశ్చన్ చెప్పాలనుకుంది ఏంటంటే, విమెన్గా ఇలా ముగ్గులోనే కాకుండా అన్ని పోటీలలో ముందుండి నడిపించాలి దేశాన్ని మీరే. మీకు కానీ మీరు మీ పేరెంట్స్ కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ మేము మీ స్టూడెంట్స్ తరఫున మీ ఏది కాపిస్తున్నట్లు మేము ఖచ్చితంగా ఉచితంగా పెట్టుకున్నారు డిసైడ్ అయినా. $7,000 cash prize and certificate. Box adopted. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కె శ్రీనివాసరావు, ప్రిన్సిపల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వినుకొండ. ఈరోజు మా కళాశాల ప్రాంగణంలో ప్రాంతీయ జూనియర్ కళాశాలల విద్యార్థులందరికీ కూడా మేము రంగోలీ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతీయ జూనియర్ కళాశాలలు అంటే వినుకొండకు చుట్టుపక్కల ఉన్న అన్ని జూనియర్ కళాశాలల నుండి విద్యార్థులు టీముల వైజ్గా పాల్గొన్నారు. సుమారు 72 టీములు వచ్చినాయి. అంటే 144 మంది ఈ పోటీలలో పాల్గొన్నారు. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్లో కల్చర్ని ప్రమోట్ చేయడం, వాళ్ళ యొక్క క్రియేటివిటీని ప్రమోట్ చేయడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. సంక్రాంతి సందర్భంగా ఈ పోటీలు నిర్వహించడం జరిగింది. దీనికి మాకు మంచి స్పాన్సర్స్ దొరికారు. బాలాజీ నర్సింగ్ హోమ్ నుండి ₹10,000 క్యాష్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. అలాగే ఆర్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు నర్సరావుపేట వారు 7,000 క్యాష్ ప్రైజ్ని అవార్డు చేస్తున్నారు. అట్లాగే పల్నాడు హాస్పిటల్స్ వారు 5,000 క్యాష్ ప్రైజ్ని అనౌన్స్ చేశారు. అంతేకాకుండా కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇస్తున్నాము. నమస్కారం అండి. శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. హాస్పిటల్స్ స్పాన్సర్ చేయడం జరిగింది. మొదటి బహుమతిగా 10,000 శ్రీ బాలాజీ నర్సింగ్ హోమ్ వినుకొండ వారు స్పాన్సర్ చేస్తున్నారు. రెండో బహుమతి 7,000 ఆర్ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నర్సరావుపేట వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. మూడో బహుమతిగా ₹5,000 న్యూ పల్నాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వినుకొండ వారు స్పాన్సర్ చేస్తున్నారండి. ఈ మెగా ముగ్గుల పోటీలో మన వినుకొండ మరియు చుట్టుపక్కల ఉండే జూనియర్ కాలేజెస్ నుంచి ఏపీ జెడ్పీ హై స్కూల్ నుంచి కూడా పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. పొద్దున 10:30కి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. పిల్లలందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. మనకి ఈ ముగ్గుల పోటీల్లో ఉప్పలపాడు జూనియర్ కాలేజు, ఏపీ మోడల్ జూనియర్ కాలేజ్ నూజండ్ల, కేజీవీపీ జూనియర్ కాలేజ్ బొల్లాపల్లి, ఏపీ మోడల్ జూనియర్ కాలేజు, జెడ్పీ హై స్కూల్ ప్లస్ సావల్యాపురం, గవర్నమెంట్ జూనియర్ కాలేజు వినుకొండ ప్లస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజు, కేజీబీవీ జూనియర్ కాలేజ్ ఈపూరు, ఈ కాలేజెస్ నుంచి విద్యార్థినులు ఈ ముగ్గుల పోటీలో చక్కగా పాల్గొన్నారండి. ఈ పోటీలు మధ్యాహ్నం 2 వరకు జరిగి ముగిసింది. దీనికి గెస్ట్లుగా ఉన్నవారు శ్రీ పద్మముత్యం గారు, వెంకట శైలజ జడ్జెస్గా ఉన్నారు. శ్రీ వెంకట శైలజ గారు, విజయలక్ష్మి గారు న్యాయ నిర్ణేతలుగా ఇక్కడ వ్యవహరించారు. వాళ్ళ యొక్క రిజల్ట్స్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నామండి. కార్యక్రమం అయితే చాలా చక్కగా, ఎటువంటి అడ్డంకులు ఏమీ లేకుండా బాగా సవ్యంగా జరిగినందుకు చాలా సంతోషిస్తున్నాం. కాలేజ్ తరఫున కాలేజీకి అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా, ఈ కాంపిటీషన్లో అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా భోజనాలు అరేంజ్ చేయడం కూడా జరిగింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్. మనం చూస్తున్నట్లయితే ఈరోజు వినుకొండలో శ్రీమతి డిగ్రీ కాలేజ్ దగ్గరికి అయితే మనం ఇక్కడికి వచ్చున్నాము. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి జూనియర్ కాలేజీకి సంబంధించి ఆటల పోటీలకి, ముగ్గుల పోటీలు అయితే జరుగుతున్నాయి. వాటిలో ఇక్కడ చాలా మంది అయితే ఇక్కడికి వచ్చినారు. వాళ్ళ మాటల్లో విందాము రండి.
మేడం మా పేరు ఎం నాగేశ్వరమ్మ, జేఎల్ తెలుగు. మేము ఉప్పలపాడు నూజెళ్ల మండలం ఉప్పలపాడు గురుకుల పాఠశాల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నుంచి స్కూల్ ఆర్ జూనియర్ కాలేజ్ నుంచి రావడం జరిగిందండి. ఈ నేపథ్యంలో నిన్న మామూలుగా మా స్కూల్లో ముగ్గులు పోటీలు నిర్వహించారు. గంగినేని కాలేజీ వాళ్ళు వచ్చి, డిగ్రీ కాలేజీ వాళ్ళు వచ్చి అక్కడ ఫస్ట్ నిన్న రాత్రి ముగ్గులు వేయడం జరిగింది. మా స్టూడెంట్స్ దాదాపు జూనియర్ ఇంటర్ అండ్ సీనియర్ ఇంటర్ 25 మెంబర్స్ ఈ ఈవెంట్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళకి ఉదయం ఈరోజు ఇక్కడి నుంచి మళ్ళీ కొంతమంది స్టాఫ్ వచ్చేసి వాళ్ళు చూసి వాళ్ళ ముగ్గులు బాగున్నటువంటి వాటన్నిటికీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్గా వెంటనే అనౌన్స్ చేయడం, స్టేజీ మీద మా ప్రిన్సిపల్ గారు మా స్టాఫ్ సమక్షంలో వాళ్ళకి అమౌంట్ వేయడం కూడా జరిగిందండి. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ మన జిల్లా లెవెల్లో ఇక్కడ అన్ని స్కూల్స్ రావడం జరుగుతుందంటే మళ్ళీ ఈరోజు మేము పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చాము. ఆ నేపథ్యంలో మేము స్టాఫ్ అందరం కూడా మా ప్రిన్సిపల్ గారు, హెల్త్ సూపర్వైజర్ గారు, అలాగే హిందీ మేడం గారు, ఎకనామిక్స్ మేడం, అలాగే కేర్ టేకర్ మేడం, తర్వాత పీఈటీ మేడం, ఇలా కొంతమంది స్టాఫ్ మేము దీంట్లో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశాము. చాలా బాగుందండి. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ డిగ్రీ కాలేజ్ ఇలాంటి పెట్టడం కూడా పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళలో ఉన్నటువంటి మానసిక ఉల్లాసాన్ని, తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి క్రియేటివిటీని మనం కొంచెం డెవలప్ చేసిన వాళ్ళంగా అవుతాము. మరి ఈ ముగ్గులు పోటీల్లో మరి ఎవరు ఫస్ట్, సెకండ్ వస్తారనేది మనం చూడాలి. ఇంకా ఇవే అండి, చాలా బాగుందండి. ఈ నేపథ్యం అంతా కూడా చాలా చక్కగా భోజనాలు పెట్టారు. తర్వాత పిల్లలు కూడా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా బయటికి రావడం వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా మరి మేడం గారు మీ పేరండి? నా పేరు ఎన్వి రమణమ్మ అండి. మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేడం మీరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఉప్పలపాడు, మన నూజెండ్ల మండలం. మీ స్టూడెంట్స్ ఎంత స్ట్రెంత్ ఎంత ఉంది? ఎలా? 95 మంది ఇంటర్మీడియట్ పిల్లలందరూ ఉన్నారు. దానిలో బాగా ముగ్గులు ఎంటర్టైన్మెంట్ చేయడానికి సెలెక్ట్ చేయడం వల్ల 24 మంది నిన్న క్యాంపస్ లో మేము సెలెక్ట్ చేయడం, ముగ్గులు వేయించడం జరిగింది. మన డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మరి ఫోన్ ద్వారా మీ స్కూల్లో ఇంటర్నల్ గా ముందు కాంపిటీషన్ పెట్టినట్టయితే మీకు 2500 రూపీస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇస్తామనేసి రాత్రంతా పిల్లలతో మరి ముగ్గులు వేయించడం జరిగింది. మార్నింగ్ వచ్చి వాళ్ళు కొన్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ తీయడం వల్ల వాటిలో 2500 అమౌంట్ పిల్లలందరికీ గిఫ్ట్లు ఇవ్వడం వల్ల పిల్లలందరూ చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, అంటే ఎప్పుడు నిన్నటి వరకు కూడా ఎప్పుడు మార్నింగ్ పీరియడ్స్ అంతా కూడా ఎంటర్టైన్ అయ్యే పిల్లలు ఒక్కసారిగా ఈ సంక్రాంతి వేడుకలని స్కూల్లోనే, కాలేజీలోనే ఇలా చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి, అదిగాక మంచి పండుగ వాతావరణంలో ఆ పండుగ అనేది స్కూల్లో జరగడము, అలానే మమ్మల్ని అందరినీ చాలా సగౌరవంగా స్టాఫ్ అందరినీ, ప్రిన్సిపల్గా మమ్మల్ని అందరినీ, బిడ్డలందరినీ కూడా పిలిపించి మంచి భోజనాలు ఏర్పాటు చేసి ఇక్కడ ఇంత పెద్ద కాంపిటీషన్ పెట్టేసి మళ్ళీ ఇప్పుడు కూడా మాకు కన్సలేషన్ ప్రైజెస్, ఫస్ట్, సెకండ్ ప్రైజెస్ అనౌన్స్ చేస్తామనేసి మరి రంగులు, ముగ్గులు అన్నీ తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. అందరం కూడా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చున్నాము. సార్ కూడా మమ్మల్ని అందరం చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారండి. మా అందరికి కూడా సంక్రాంతి వేడుకలు, సంబరాలు అనేవి ముందే బిఫోర్ హాలిడేసే కనులారా చూడటానికి ఆనందం కలిగించింది సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? నేను గురుకుల పాఠశాల ఉప్పలపాడు నుంచి వచ్చామండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం నుంచి వచ్చామండి. ఈ సంక్రాంతి సంబరాలు మా స్కూల్లో బాగా జరిగినాయి. నిన్న రాత్రి నుంచి కోలాహలంగా ఉంది. ఈ వాతావరణం పురస్కరించుకొని ఈ రోజు ఇక్కడికి మేము రావడం జరిగింది. ఇక్కడ చాలా మంది పార్టిసిపేట్ చేశారు. మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరికి వస్తుందో చూడాలి మనం. ఓకే, థ్యాంక్ యూ మేడం. అనిల్ కుమార్ అండి. నేను బాటనీ లెక్చరర్గా చేస్తున్నాను. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ వినుకొండలో పనిచేస్తూ ఉంటానండి. ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ వినుకొండలో సంక్రాంతి ముగ్గులు పోటీలు అని పెట్టారు సార్. దాదాపుగా మా పిల్లల్ని ఒక 38 మంది విద్యార్థుల్ని, గర్ల్స్ స్టూడెంట్స్ని ఈ ప్రోగ్రాంకి తీసుకొని వచ్చాం సార్. వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంతో పార్టిసిపేట్ చేశారండి ఈ కార్యక్రమంలో. పిల్లలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. బహుశా మాకు ఒక మంచి ప్రైజే వస్తుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ కాలేజ్ అమ్మా మీరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఉప్పలపాడు. ఓకే, మీ పేరు చెప్పి మీరు ఎంత ప్రైజ్ మనీ కట్టడానికి వచ్చారు ఇక్కడికి? 10,000. ఖచ్చితంగా 10,000. సరే, చెప్పండి ఏమేమి బొమ్మలు వేసారు, ఎలా వేసారు, మరి ఎలా కొట్టాలనుకుంటున్నారు? మేము భోగి గురించి వేసాం. భోగి, సంక్రాంతి, కనుమ 3 కలిపి ముగ్గులు వేసాం సార్. అది ఫస్ట్ ప్రైజ్ రావాలని మేము ఇక్కడికి వచ్చాము సార్. 10,000 ప్రైజ్ మనీ మాకే రావాలని కోరుకుంటున్నాం. పాపం ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా మంచిగా రావాలని కోరుకుంటున్నాను సార్. ఏం కాదు సార్, ఫస్ట్ మాకు రావాలి, తర్వాత వాళ్ళకి రావాలి. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ శ్రావంతి సార్. ఏ కాలేజ్ నుంచి వచ్చారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఉప్పలపాడు, నూజెండ్ల మండలం సార్. ఇప్పుడు ఇక్కడ 3 ప్రైజులు పెట్టడం జరిగింది కదా? అవును సార్. 10,000, 7,000, 5,000 అంతేనా? ఏది కొట్టాలనుకుంటున్నారు మీరు? 10,000 సార్. కంపల్సరీ సార్. చెప్పండి.
మేము సంక్రాంతి గురించి ముగ్గులు వేయడానికి వచ్చాం సార్. మాకు ఎలా తెలిసిందంటే ఈ స్కూల్ నుంచి మేడమ్స్ వచ్చి మమ్మల్ని ఇన్వైట్ చేశారు సార్. అందువలన మేము ఇక్కడికి వచ్చి ముగ్గులు వేయడం జరిగింది సార్. కాంపిటీషన్ లో మేము పాల్గొన్నాం సార్. అలాగే మా స్కూల్లో కూడా కాంపిటీషన్స్ పెట్టారు సార్. వాటిలో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ రావడం జరిగింది. వాటిలో ఫస్ట్ ప్రైజ్ 1200, సెకండ్ ప్రైజ్ 800, థర్డ్ ప్రైజ్ 500 ఇవ్వడం జరిగింది సార్. అలాగే ఇక్కడికి వచ్చి మేము కాంపిటీషన్ లో పాల్గొన్నాం సార్. వాటిలో కూడా ఫస్ట్ ప్రైజ్ 10,000 కొడతామని హామీ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్ మై నేమ్ ఈస్ పి సురేఖ. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఉప్పలపాడు స్కూల్లో చదువుతున్నాను సార్. మాది నూజెండ్ల మండలం. మేము నైట్ ప్రోగ్రామ్ ముగ్గులు, సంక్రాంతి ముగ్గులు కండక్ట్ చేశారు సార్. అక్కడ ప్రైజులు ఇవ్వడం జరిగింది సార్. అక్కడ టీచర్స్ వచ్చి ఇన్వైట్ చేశారు సార్ మమ్మల్ని. ఇక్కడ ఈ స్కూల్లో ఇక్కడ ముగ్గులు వేయాలి అని చెప్పి ఇన్వైట్ చేశారు సార్. అక్కడ స్కూల్లో ముగ్గులు వేసినందుకు మేడమ్స్ 1200, 500, 800 ప్రైజ్ మనీ ఇచ్చారు సార్ అందరికి. ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి సార్. గ్రౌండ్ ఫెసిలిటీస్ కానీ, రిసీవ్ చేసుకునే విధానం కానీ అన్ని బాగున్నాయి సార్. చెప్పండి. నా పేరు జి అనంతలక్ష్మి. నేను ఏపీ మోడల్ నూనె నుంచి వచ్చాను. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మేము మా కాలేజ్ తరపు నుంచి 7 టీమ్స్ వచ్చాము. 7 టీమ్స్ వచ్చాము. అందులో ఒక్కళ్ళైనా ఫస్ట్ ప్రైజ్ కొడతామని చెప్పేసి అన్న కాన్ఫిడెన్స్ తో వచ్చాము. కన్ఫర్మ్ ఫస్ట్ ప్రైజ్ కొడతాము. థ్యాంక్ యూ. మేము కస్తూర్బా స్కూల్, ఈపూర్ స్కూల్ నుంచి వచ్చాము సార్. మేము 6 గ్రూప్ ని తీసుకొచ్చాము. అయితే ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని వచ్చేసాము సార్. ఓకే మేడం. ఓకే సార్. మొత్తం పిల్లలు మొత్తం గట్టిగా